రాజుకే, ప్రభులు ప్రభుకే, రానున్న మెస్సీకే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమై మానవుని కొరకు ఆశపడుచు ఉన్నది. హల్లెలూయా. దుప్పుతూరు గ్రామస్తులకు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభములు పలుకుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు యేసు ప్రభువారు ఈ లోకమునెంతో ప్రేమించెను కనుక ఆయన అద్వితీయ కుమారుని లోకానికి పంపించెను. కుమారులు యెహోవాని గురించి శ్వాసము, మరి గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఈరోజు చాలా మంది జీవితాల్లో బిడ్డలు కుమారులు పుట్టినప్పుడు నా కుమారుడు ఇంజనీర్ అవ్వాలి, నా కుమారుడు గొప్ప ఉద్యోగం చేయాలి, నా కుమారుడు సైన్సిస్ట్ అవ్వాలి, నా కుమారుడు ఇంకా గొప్ప ఎత్తుకి ఎదగాలి, నా కుమారుడు ఇంకా ఉన్నతమైన వాడు అవ్వాలి, నా కుమారుడు ఇంకా నాకంటే మరి ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడే తల్లిదండ్రులను చూసాము. కానీ దేవుడైతే మాత్రము ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించి ఆయన ప్రేమించినటువంటి ప్రియ కుమారుణ్ణి మనందరి కొరకు కూడా ఈ లోకానికి పంపించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు ప్రతి కుమారుడు ఉన్నాడంటే తండ్రి ఏమైనా ఆలోచిస్తాడంటే నా కుమారుడు ప్రయోజకుడై ఉద్యోగం చేసి నా కీర్తి ప్రతిష్టలు తేవాలని ఆలోచిస్తాడు. కానీ దేవుడు కుమారైన యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? అందరికీ కూడా మరి సువార్తను ప్రకటించి మంచి ఏది చెడు ఏదో చెప్పి ప్రతి మానవుడు కూడా కష్టపడి పని చేయాలని యేసు ప్రభువారు వడ్రంగి పని చేశారు. వడ్రంగి పని చేసినప్పుడు మరి తల్లిని ఎంతో బాగా చూసుకున్నారు, మరి కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించారు. అంతేకాకుండా బాధ్యతని ఆయన భరించుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళారు. మరి లోపు యేసు ప్రభువారు 30 సంవత్సరాలు వచ్చింది. మరి ఆయన వచ్చిన పని చేయాలి అనేటువంటిది తండ్రి అయిన దేవుడు మాట్లాడినప్పుడు 30 సంవత్సరాల వయస్సులో ఆయన ప్రారంభం చేసిన సువార్త మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచన ప్రకారముగా మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి చెప్పినట్లుగానే యేసు ప్రభువారు మరి సమస్తమును కూడా సువార్తను ప్రకటించారు. ఆయన సువార్తను ప్రకటించినప్పుడు నమ్మిన వారి పట్ల దెయ్యాల్ని వెలుగొట్టారు, నమ్మిన వారి పట్ల కాలు చేయలేని వారికి స్వస్థతనిచ్చారు, నమ్మిన వారికి నత్తి వారికి నోటినిచ్చారు, మోగవారు మాట్లాడేటట్టుగా చేశారు, గుడ్డి వారికి చూపునిచ్చారు. ఆయన సువార్తలో ఎన్నో అద్భుతాలు 3.5 సంవత్సరాలు ఆయన చేయగలిగారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ 3.5 సంవత్సరాలు కూడా ఆయన వినలేని కనలేని అటువంటి సువార్తను ప్రకటించారు. యేసు ప్రభువారు ప్రకటించిన సువార్త ఈ భూమి మీద ఏ మానవుడు కూడా ప్రకటించలేడు. బైబిల్ సెలవిస్తుంది ఆయన 3.5 సంవత్సరాలు ప్రకటించిన సువార్త ఇసుక రేణువులు కూడా లెక్కించిన చాలవట. అంత విస్తారంగా యేసు ప్రభువారు సువార్తని ప్రకటించారు. కనుక దేవుడు ఆయనకి ఇచ్చిన భారము, తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఇచ్చిన భారాన్ని బాధ్యతని కూడా నిలబెట్టుకుని నమ్మకంగా పనిచేసి 33.5 సంవత్సరాలు ఆయనకు వచ్చేసరికి ఆకాశానికి భూమికి మధ్యలో మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకుని శిలువమాను మీద మరణించడానికి యుక్త వయస్సులో ఇష్టపడినటువంటి నజరేయుడని యేసు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా కుమారుడు ఉంటే జీతం తెస్తాడు, బాగుంటది మా ఇల్లు అనుకుంటారు. ఎవరైనా కుమారుడు ఉంటే మా కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాడు, వాడు బాగుపడింది అనుకుంటారు. ఎవరైనా కుమారుడు ఉంటే మా వృద్ధాప్యంలో మా కుమారుడు మమ్మల్ని చూసుకుంటాడు ధైర్యంగా ఉంటారు. కానీ దేవుడు ఆయన ప్రియ కుమారుణ్ణి ఆశించకుండా ఈ లోకమంతటి కొరకు ఆయన మన కొరకు ఇచ్చేశాడు. ఈరోజు ఆయన కుమారుడు పేరట మేము ప్రకటిస్తున్నటువంటి ఈ సువార్త దేనికో తెలుసా? ఈరోజు
నిజముగా దేవుడే వచ్చి అమ్మా నీ కుమారుని నాకు ఇస్తావని అడిగితే ఎవరు కూడా ఇవ్వరు. కానీ అలాంటిది దేవుడు కుమారుణ్ణి మనందరి పాపముల నిమిత్తము శాపముల నిమిత్తము ఆయన మీద వెయ్యబడడానికి ఆకాశానికి భూమికి మధ్యలో ఆ కలువరి శిలువ మీద రక్తము కార్చడానికి ఆయన కుమారుని మన కొరకు బలిగాను అర్పణగాను చేశాడు దేవుడు. అలాంటి దేవుడిని మేము ప్రకటిస్తున్నాం. శిలువ వేయబడిన నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. కనుక నీవు కూడా నీ జీవితంలో నమ్మకం ఉన్నట్లయితే దేవుడు ఆ నమ్మకాన్ని అధికంగా ఆశీర్వదిస్తాడు, అధికంగా దీవిస్తాడు. నీ జీవితంలో నువ్వెక్కడున్నా, నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా నువ్వు నమ్మకంగా ఉంటే దేవుని బిడ్డ, విశ్వాసముతో ఉంటే యేసు ప్రభువు 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మన శాప పాపముల నిమిత్తము కలువరి సిలువలో ఏలారి మరణించి ఆయన మరణించిన తర్వాత సమాధి చేయబడి 3వ దినమందు మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మృత్యాన్ని జయించిన వాడు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు ప్రియులరా. కానీ ఒక యేసు మాత్రమే మరణాన్ని జయించాడు, మరణం అనే ముళ్ళుని ఎర్రగొట్టాడు. యేసు ప్రభు వారు మాత్రమే. అలాంటి దేవుడు కావాలి మనకి. ఆ మంచి దేవుడు మాకు కావాలి. ఈరోజు నీవు కూడా కావాలనుకుంటున్నావు అనుకుంటే ప్రార్థనలోకి వెంచు. ప్రార్థనలోకి తెస్తే దేవుడు నీ చేతిలో కూడా మంచి చేస్తాడు, మేలే చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దీవించును గాక. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా, స్తోత్రం దేవా, దయగల నరజ, మంచి దేవుడా నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా కృపగల దేవా నీకు వందనాలు తండ్రి నాయన. యేసయ్యా దేవాన్ని అయినా మా కొరకు తండ్రి నాయన ఈ లోకంలోకి నువ్వు వచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి నాయన. తండ్రి నాయన దైవజనులు విత్తనములు ప్రభా తండ్రి నాయన నారు కట్టి నీరు వేసి తండ్రి నాయన ఫలింపు దయచేయండి ప్రభా నాయన. ఏ తల్లికి అవసరం ఉందో తండ్రి, ఏ బిడ్డకి అవసరం ఉందో ప్రభా నాయన నీ నామంలో తీర్చివేయండి ప్రభా తండ్రి నాయన. మా అవసరాలు తీర్చే దేవుడు, మా కష్టాల నుంచి విముక్తి దయచేసిన దేవుడు తండ్రి నాయన. యేసయ్యా నైనా మా జీవితంలో ఎన్నో మేలు చేసావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ క్షణం వరకు నాయన మేము ఎలా ఉన్నామంటే నీ కృపే తండ్రి నాయన. యేసయ్యా నాయన నీ వాక్యం ఆయన యేసయ్యా నైనా నీ పాటలు తండ్రి నాయన మీరే గొప్ప కార్యం జరిగించండి ప్రభా తండ్రి నాయన. యేసయ్యా తండ్రి నాయన ప్రతి ఆత్మతో నాయన మీరు మాట్లాడండి దేవా, నీకు వందనాలు తండ్రి నాయన. మీరే నాయన ఈ చిన్న ప్రార్థన పాదాల సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన బ్రతమాలుకొని అడిగి వేడుకొని చున్నాం తండ్రి. ఆమేన్.